గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. సో నేను డే బిఫోర్ ఎస్టర్డే ఒక వీడియో చేశాను. గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు అంటే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది, త్వరలోనే వస్తాయని చెప్పాను. సో దాని ప్రకారమే మీరు చూశారు ఆల్రెడీ. అంటే త్వరలోనే ఒక పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది. జీపీఓ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గురుకుల దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా రీస్కెడ్యూల్ అవుతుందని ఆ, అంటే అత్యంత కీలకమైన సమాచారము అన్ని వార్తలు మనం చూస్తున్నాం అప్డేట్. సో ఆ, నేను అనుకుందే జరిగింది ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ స్టార్ట్ చేయండి ఇమీడియట్గా. సో నేను శాతవాహనాస్ నేను చెప్పాను, నేను రెగ్యులర్గా వీడియోస్ తీస్తానని. సో శాతవాహనాస్ గురించి నుంచి స్టార్ట్ చేస్తాను, తెలంగాణ హిస్టరీ నుంచి అని. సో నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ వాళ్ళ పూర్వ యుగం ఏంది అంటే బౌద్ధ మత ప్రకారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయడం బెటరు. అంటే నాకు తెలిసి నేను ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దాని మీద మీరు ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో అంగుత్తార నికాయ అనే బౌద్ధ గ్రంథం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వెలిసిన మహాషోడ జనపదాల్లో దక్షిణ భారత వెలిసిన ఏకైక జనపదం అశ్మక అని ఊర్చి పేర్కొంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అగుత్తారనిక అనేది బౌద్ధ మత గ్రంథం. దాని ద్వారా అంటే బౌద్ధ మత గ్రంథాల్లో ఏది రాస్తుందో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాడు గతంలో అడిగిన ప్రశ్న విధానం కూడా చూస్తుంటే సో ఆ గ్రంథాల మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అది ఎవరు రాశారు, అది ఏ కాలము, నాగార్జున కాలమా లేకపోతే వేరే మత గురువు కాలం ప్రకారమా. అప్పుడు రెండు రకాల బౌద్ధ మత వస్తువులు ఉండేవారు. అంటే అంటే హీనయానము, సో హీనయానము అనేది ఒక ఒక వర్గము, మహాయానం అనేది ఇంకొక వర్గం. ఇలా బౌద్ధ మతం రెండు వర్గాలుగా చీలిక జరిగింది. సో వాళ్ళు జరిగిన 4 సమావేశాలు ఎక్కడెక్కడ, ఇదైతే చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. అంటే నేనేమంటున్నానంటే 4 సమావేశాలు జరిగాయి వివిధ ప్రాంతాల్లో. మీకు తెలిసింది గతంలో గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న అది. సో ఆ గ్రంథాలది అడిగిన అంటే ఏ గురువు, అది ఏ రాజుని కాలంలో, అంటే దాని ముఖ్య ప్రస్తావన దేని గురించి జరిగింది. ఈ 4 మీటింగ్స్ అంటే ఏదైతే మీటింగ్స్ జరిగాయో ఆ కాలంలో అవి ఇంపార్టెంట్. సో అవి చదువుకున్నా మీకు అడ్వాంటేజే అవుతుంది, ఇది చదువుకున్నా మీకు అడ్వాంటేజే అవుతుంది. సో మీకు ఏ విధంగా వేసినా క్వశ్చన్ వేసినా మీకు ఆన్సర్ చేయగలుగుతారు. సో అంగుత్తారనికాయ అనేది బౌద్ధ మత గ్రంథం. దాని ప్రకారం ఏముంది అంటే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల గురించి పేర్కొంది. అంటే అప్పట్లోనే ఈ ప్రాంతాల గురించి పేర్కొనడం జరిగింది. దేంట్లో అంటే అంగుత్తరనికాయ. ఇది రాసి పెట్టుకోండి. క్రీస్తు పూర్వం ఏ ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఏ టైంలో అంటే క్రీస్తు పూర్వం అన్నాడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అంటే బిఫోర్ క్రైస్ట్ 6th century. సో ఆ టైంలో వెలిసిన ఏకైక జనపదం అన్నాడు వాడు. సో అదేవిధంగా అందక రాట్టులుగా పేర్కొంది. ములక రాజధాని ప్రతిష్టానపురం. అంటే ములక రాజధాని ఏది అంటే ప్రతిష్టానపురం, పైఠాన్. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన మెగస్తనీస్ అనే గ్రీక్ రాయబారి తన ఇండికాలో ఆంధ్రులకు 30 కోటలు నగరాలు ఉన్నాయని, 1,00,000 కాల్బలం, 2,000 అశ్వక బలం, 1,000 గజదళం ఉన్నట్లు పేర్కొన్నాడు. చూసారా ఆ టైంలో గజబలం ఎంత ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆర్టిలరీ క్యావెలరీ ఎంత ఉంది, ఎలిఫెంట్రీ ఎంత ఉంది, అంటే అంటే ఆయుధ సంపత్తి ఎంత ఉంది, సైనిక వ్యవస్థ ఎంత ఉంది, సైనిక బలం ఎంత ఉంది, ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మెగస్తనీస్ అనేది చాలా పెద్ద రైటర్. ఆయన రాసిన గ్రంథాలు మీకు తెలుసు. ప్లీనీ కూడా చాలాసార్లు క్వశ్చన్ వేసాడు. మెగస్తనీస్, ప్లీనీ వీళ్ళిద్దరి గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే 3వ శతాబ్దానికి బట్టిప్రోలు, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి బట్టిప్రోలు స్థూపంలో ధాతురఖండ శాసనాల్లో కుబీరకుడైన రాజు నిగమసభ గోష్ల సాయం పరిపాలన చేసినట్టు ఉంది.
కుబీరకర్ణుడు ఉండేవాడంటే నిగమ సభలు అంటే ఏంది? ఇప్పుడున్న మహాపంచాయత్లు నిగమ సభలు అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లెక్క దాంట్లో కూడా మీటింగ్ అన్నట్టు నిగమ సభలు ఉండేవి ఆ రోజుల్లోనే. చూసారా ఫ్రెండ్స్? అప్పట్లోనే ఈ మున్సిపాలిటీ మీటింగ్స్ కూడా జరిగేవని దీంట్లో పేర్కొన్నారు. అది ఇంపార్టెంట్ అది చాలా. సో వాళ్ళ శాతవాహనుల తొలి రాజధాని ఏంటంటే కోటిలింగాల. మీకు తెలిసిందే, అది కరీంనగర్ జిల్లాలో తెలంగాణలో ఉంది. కానీ వేరే శాస్త్రకారులు ఏంటంటే వాదన చేశారు. మహారాష్ట్ర శ్రీనివాస అయ్యంగార్ ఏమన్నాడు, అది మహారాష్ట్రకు చెందిన వాళ్ళది, శాతవాహనులు అక్కడే వెలిసాయి కాబట్టి మాదే అని అన్నాడు. ఇంకొక సుక్తాంకర్ ఏమన్నాడు, కర్ణాటక వాదాన్ని బలపరిచాడు, వీళ్ళు కర్ణాటక వాళ్ళే అని ఆయన అన్నాడు. కానీ కాదు. కానీ వీళ్ళు ఎక్కడ ప్రాంతంలో వీళ్ళ ఉనికి స్టార్ట్ అయింది అంటే నిజంగా పరిపాలించింది ఎక్కడ అంటే మన తెలంగాణలోని కోటిలింగాల నుంచే వాళ్ళు పరిపాలించినట్టు రుజువులు ఉన్నాయి. అంటే శాస్త్రకారులు కూడా అందరూ ఒప్పుకున్నారు తెలంగాణలోనే వీళ్ళు మొదటగా పరిపాలన చేసినట్టు రుజువులు ఉన్నాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. శ్రీనివాస అయ్యంగార్, సుక్తాంకర్, పరబ్రహ్మ శాస్త్రి నేను చెప్పినట్టు వీళ్ళది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీళ్ళ రాజధాని అక్కడ స్టార్ట్ అయింది కదా. దాని తర్వాత వీళ్ళ భాష, అధికార భాష ఏంటి అని అడుగుతాడు. అధికార భాష ఏంటి బ్రో? ఏంటి ఫ్రెండ్స్? వీళ్ళ అధికార భాష ప్రాకృత భాష. ప్రాకృత భాషలో వీలై ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నేను కొద్ది డ్యూరేషన్లోనే మీకు నోట్స్ ఇంపార్టెంట్ అవి చెప్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. అదేవిధంగా మనకు దొరికిన శాసనాలు ఎన్ని? 24 శాసనాలే దొరికినాయి అప్పట్లో. ఇన్స్క్రిప్షన్స్ ఎన్ని? 24. కానీ ఆ 24 కూడా మనం చాలా ఇంపార్టెంట్. అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి, మీకు తెలిసిందే. బట్ అయినా కానీ నేను చెప్పే విధంగా మీరు మరోసారి మీరు చదువుకుంటే ఏంటంటే రివిజన్గా మీకు గుర్తుంటాయి. సో నాణాలు గురించి కూడా నేను చెప్పాను. నాణాలు కూడా వీళ్ళ కాలంలో ఏ కాలం పోటేన్ నాణాలు అంటే, పోటేన్ అంటే మిశ్రమము అంటే మిక్చర్, కంబైన్డ్ మెటల్స్ కలిసి నాణాలు ముద్రించారనేది కూడా మనకు ఉంది, మీకు తెలిసింది అది కూడా. సో దాంట్లో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే అది పోటేన్ నాణాలు ముద్రించబడ్డాయి. అంటే దాంట్లో సీసం ఉంటుంది, రాగి ఉంటుంది, ఇవన్నీ కలిపి ముద్రిస్తారన్నమాట. సో వీళ్ళ ప్రత్యేకత అది. ఎవరి ప్రత్యేకత అంటే శాతవాహనులది. మళ్ళీ సంకేతాలు కూడా ఉన్నాయి, సింబల్స్ ఉండే, ఎలిఫెంట్స్ ఉండే, ఏనుగులు, సింహాలు, కొండ, ఉజ్జయిని చిహ్నము, ఓడ, ఇవన్నీ చిహ్నాలు ఉండే. ఈ చిహ్నాలు కూడా ఫ్రేమ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్. నేను ఎందుకంటే యూపీఎస్సీ లెవెల్లో ఎగ్జామినర్ ఫ్రేమ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వర్కౌట్ చేయాల్సిందే, తప్పదు ఫ్రెండ్స్. సూర్యుడు, చంద్రుడు, కమలం, శంఖం ముద్రించేవారు చూసారా? సూర్యుడు, చంద్రుడు అనేది చాలా మటుకు చాలామందికి తెలియదు ఈ విషయం. సో సూర్యుడు, చంద్రుడు, కమలం అంటే లోటస్, శంఖం కూడా ఉండేది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆ గుర్తులు ఉండేవా లేవా అని కూడా వాడు ఎగ్జామినర్ మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ ఎవరు చేశారు రీసెర్చ్ అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి. ఎప్పుడు అంటే 1970లో ఆయన చేసిన రీసెర్చ్ ఏంది, ఆయనకు దొరికాయి. ఎక్కడ దొరికాయి అంటే ఇక్కడ కోటిలింగాలలోనే దొరికాయి. ఆయన ఫస్ట్ కనుక్కున్నాడు ఈ నాణాలు అన్నది. సో పివి పరబ్రహ్మ శాస్త్రికి అంటే ఎవరు డాక్టర్ పివి గారికి ఎవరికి దొరికాయి ఇవి? నంగబట్ల నరహరి శర్మ అనే తపాలా శాఖ ఉద్యోగి ఆయన. ఎవరు? సంగనబట్ల నరహరి శర్మ. ఆయనకు దొరికితే ఆయన ఎవరికి ఇచ్చాడు? పివి పరబ్రహ్మ శాస్త్రికి ఇచ్చారు. ఈయన చరిత్రకారుడు, ఆయన తపాలా శాఖ ఉద్యోగి, ఆయన దొరికింది. సో ఆయన నరహరి శర్మ ఇక్కడ ఇంపార్టెంట్, పరబ్రహ్మ శాస్త్రి కూడా ఇంపార్టెంట్. వీళ్ళకి దొరికే ఆయన నాణాలు కాబట్టి వీళ్ళు ఎవరికి ఇచ్చారు? ఈయన ఎవరికి ఇచ్చారు? పరబ్రహ్మ శాస్త్రి ఏం చేశాడు? అందరి ప్రపంచానికి తెలిసే విధంగా తన రచనల్లో పేర్కొన్నాడు. సో ఎంత గొప్ప అంటే ఆయన ద్వారా మనకు అందరికీ తెలిసింది ఈ ఉనికి ఇన్ని నాణాలు అనేది. సో నరహరి శర్మ ద్వారా మనకు తెలిసింది. సో ఈ నరహరి శర్మ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆయన తపాలా శాఖ ఉద్యోగి. సో పూర్వం అంటే అంతకుముందు కూడా చాలా రాజ్యాలు ఉండేవి. గోపద, నారాయణ, కంవాయసిరి, సమగోప,
రాజుల నాణాలు కూడా అంటే ఆ రాజుల పేర్లు అవి కూడా నాణాలు ఉండే, కానీ అవి ఇంపార్టెంట్ కావు ఫ్రెండ్స్ మనకు. సో మనకి ఏంటంటే మన శాతవాహనుల గురించే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికి నేను ఈరోజు ఇంతవరకే వీడియో చేస్తాను. సో రేపు మళ్ళీ కలుద్దాం. రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.